ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులందరూ కూడా బడిబాట పడుతున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి కూడా స్కూల్స్ అన్నీ కూడా ప్రారంభమవుతున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. గత 2 రోజులు అంటే శని, ఆదివారాలు సెలవులు రావడంతో ఈ రోజు నుంచి అంటే సోమవారం నుంచి విద్యార్థులంతా కూడా స్కూల్‌కి వస్తున్న పరిస్థితి. ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కూడా ప్రభుత్వం నుంచి విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉచిత పాఠ్య పుస్తకాలు అందించే కార్యక్రమం చేస్తున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పేరుతో ఈ పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు కోటదిబ్బ సెంటర్లో ఉన్నటువంటి కస్తూర్బా బాలికోన్నత పాఠశాలలో ఉన్నాం. మనం ఒకసారి ఇక్కడ విజువల్స్‌లో చూడొచ్చు. ఇదైతే ఇప్పటికే పాఠ్యపుస్తకాలన్నీ కూడా స్కూల్స్‌కి సంబంధించిన రిసోర్స్ సెంటర్లకు చేరుకున్నాయి. విద్యార్థులందరికీ కూడా ఈ పాఠ్యపుస్తకాలను అందిస్తూ ఉన్నారు. ప్రతి సబ్జెక్ట్ అంటే అన్ని సబ్జెక్టులకు సంబంధించి పాఠ్యపుస్తకాలన్నింటినీ కూడా తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమంలో ముద్రించి విద్యార్థులకు అందజేస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వంలో అంటే విద్యార్థులకు అందించే కిట్లు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, వాటన్నిటి మీద కూడా సొంత ముద్రలు వేసుకొని అందించారని ఒక ఆరోపణల నేపథ్యంలో ఈ ఏడాది నుంచి అటువంటి ముద్రలు ఏమీ లేకుండా, ఎటువంటి ఫోటోలు లేకుండా విద్యార్థులకు ప్యూర్ నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. విద్యార్థులందరికీ కూడా పాఠ్య పుస్తకాలు అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల మేరకు విద్యార్థులందరికీ కూడా పాఠ్యపుస్తకాలు అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఒక్కసారి విద్యార్థులకి సంబంధించినటువంటి అందించినటువంటి పాఠ్యపుస్తకాలు చూస్తే కనుక ఒక్కసారి మనం చూడొచ్చు. ఇది ఒక్కసారి పట్టుకోమ్మా. ఇది సోషల్ స్టడీస్కి సంబంధించిన పాఠ్యపుస్తకం. మనం ఒకసారి ఈ పాఠ్యపుస్తకాలకు సంబంధించి అంటే క్వాలిటీని కూడా చూడొచ్చు. అంటే క్వాలిటీ కూడా చాలా గట్టిగా ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే విద్యార్థులకు సంబంధించి ఉచిత విద్యను అందించే దిశగా ప్రభుత్వం గట్టి కృషి చేస్తుందని తెలుస్తుంది. పాఠ్యపుస్తకాల ముద్రను చూస్తేనే మనకి అర్థమవుతుంది ఏ మాదిరిగా పాఠ్యపుస్తకాలు ముద్రణ చేశారనేది. ఒకసారి మీరు విజువల్స్‌తో చూస్తే కనుక ఏదైతే గతంలో ప్రవేశపెట్టినటువంటి ఇటు ఇంగ్లీష్ మాధ్యమం కావచ్చు, తెలుగు మాధ్యమం కావచ్చు, 2 మాధ్యమాల్లో కూడా పాఠ్యపుస్తకాలను ముద్రించారు. పాఠ్యపుస్తకాలు అన్నీ కూడా చాలా క్వాలిటీగా కనిపిస్తున్నాయి. ప్రతి సబ్జెక్టు సోషల్ స్టడీస్ కావచ్చు, లేదంటే ఇటు హిందీకి సంబంధించి లాంగ్వేజ్లకు సంబంధించి కావచ్చు, లేదంటే మ్యాథమెటిక్స్కి సంబంధించి కావచ్చు, ఇట్లా ప్రతి పాఠ్యపుస్తకాన్ని కూడా అంటే చాలా అందంగా డిజైన్ చేశారు. విద్యార్థులకి చూడగానే వీళ్ళకి చదివే ఆసక్తి వచ్చే విధంగా కూడా ఈ పాఠ్యపుస్తకాలు ముద్రించినట్లు కూడా తెలుస్తుంది. గతంలో ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ఫోటోలు వేసి అంటే విద్యార్థులను కన్ఫ్యూజ్ చేసే విధంగా పుస్తకాలు ముద్రించారని చెప్పారు. అంత నాణ్యత కూడా అంతగా ఉండేది కాదనే విమర్శలు ఉన్న నేపథ్యంలో విద్యా వ్యవస్థను ఖచ్చితంగా బలోపేతం చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనికి సంబంధించి కసరత్తులు చేశారు. పాఠ్యపుస్తకాలకు సంబంధించి క్వాలిటీ కూడా చాలా నాణ్యతగా ఇవ్వాలని చెప్పి వాళ్ళు నిర్ణయించిన మేరకు ఇప్పటికే పాఠశాలకు సంబంధించి పాఠ్యపుస్తకాలకు సంబంధించి రిసోర్స్ సెంటర్లకు అన్నీ కూడా పాఠ్యపుస్తకాలు అన్నీ కూడా చేరుకున్నాయి. విద్యార్థులకి ఇప్పటికే పాఠ్యపుస్తకాలు అన్నీ కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే అంటే ముఖ్యంగా మెయిన్ ఇక్కడ మనం చూడాల్సింది పాఠ్యపుస్తకాలకు సంబంధించి క్వాలిటీ చాలా చాలా బలంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే విద్యార్థులకు ఈ టెక్స్ట్ బుక్ అట్టను చూడగానే ఒక కొత్త రకమైనటువంటి ఆసక్తి కలిగే విధంగా కూడా వీటిని ముద్రించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అన్ని కసరత్తులు చేసిన తర్వాతే పాఠ్యపుస్తకాలకు సంబంధించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇటు పాఠ్యపుస్తకాలు మాత్రమే కాదు, విద్యార్థులకు సంబంధించి మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యంతో పాటు ఇతర కిట్లు అంటే షూలు కానీ, బ్యాగులు కానీ, యూనిఫామ్ కావచ్చు, ఇట్లా అన్ని వస్తువులను కూడా విద్యార్థులకు కల్పించాలి. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ అంతా జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ ఒకసారి మాట్లాడదాం. అంటే ఇప్పటివరకు పుస్తకాలు ఎంతవరకు పంపిణీ చేశారు ఏంటనేది. మేడం నమస్తే. ఇప్పటివరకు అంటే ఏ తరగతులకు సంబంధించి బుక్స్ వచ్చాయి, ఎంతమందికి ఇచ్చారు? మా పాఠశాలలో 1000 అబోవ్ స్ట్రెంత్ అండి. మాకు 80% వరకు పుస్తకాలు సప్లై అయితే జరిగింది. ఇంకొక 20% రావాలి. అది కూడా మాకు ఈ 1-2 రోజుల్లో వచ్చేస్తాయి. మిగతా పిల్లలందరికీ కూడా మేము అందజేస్తాము. అలాగే ప్రత్యేకంగా మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర కిట్లో భాగంగా విద్యార్థులందరికీ కూడా టెక్స్ట్ బుక్స్, నాణ్యమైన టెక్స్ట్ బుక్స్, అలాగే నోట్ బుక్స్ అన్నీ కూడా అందించడం జరుగుతుందండి. అలాగే వాళ్ళకి యూనిఫామ్స్, తర్వాత ఏమో షూ, సాక్స్,
అలాగే బ్యాగ్ ఇవన్నీ కూడా విద్యార్థులందరికీ కూడా అందించడం జరుగుతోంది. అలాగే ప్రత్యేకించి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరము టెక్స్ట్ బుక్స్లో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అదేంటంటే రెడీనెస్కి సంబంధించి 6వ తరగతి విద్యార్థులకి ప్రత్యేకించి లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజెస్కి ప్రత్యేకించి పుస్తకాలు అందించడం జరుగుతోందండి. అలాగే మరి లాంగ్వేజ్కి సంబంధించి కూడా సెమిస్టర్ వారీగా అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఈ 3 లాంగ్వేజెస్ని కలిపి మెర్జ్ చేసి ఒకే పుస్తకంగా అందించడం జరుగుతుంది. 6 నుంచి 10వ తరగతి వరకు మనం దీన్ని గమనించవచ్చండి. అలాగే ఈ మెర్జ్డ్ టెక్స్ట్ బుక్స్ సెమిస్టర్ వారీగా ఇస్తున్నారనమాట. అంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకి పుస్తకాల బరువు తగ్గించాలనే ఉద్దేశంతో సెమిస్టర్ వారీగా వీటిల్ని అందించడం జరుగుతోంది. అలాగే ఇది మరి ముఖ్యంగా 6వ తరగతి విద్యార్థులకు కూడా ఈ పుస్తకాలు కేవలం ఇన్ని టెక్స్ట్ బుక్స్ పూర్వం అయితే 6-7 టెక్స్ట్ బుక్స్ ఉండేవి వాళ్ళకి. ఇప్పుడు ఇవన్నీ కూడా మెర్జ్ చేయడం వల్ల పైగా అందులో ప్రత్యేకత ఏంటంటే బైలింగ్వల్లో కూడా ఈ పుస్తకాలు ముద్రించడం జరుగుతోందండి. ఇది విద్యార్థులందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే ఎంతమందికి విద్యార్థులకి పుస్తకాలు పంపిణీ చేస్తారు? ఇంకా మీకు ఏమైనా రావాల్సి ఉన్నాయి? అన్ని పుస్తకాలు వచ్చేసినట్టు ఇప్పుడు వస్తాయండి. 80% పుస్తకాలు మాకు వచ్చినాయి. ఒక 10%, 10-20% రావాలి. అవి ఈ రోజు రేపట్లో వచ్చేస్తాయి. మిగతా వాళ్ళకి కూడా అందిస్తాం. విద్యార్థులకు సంబంధించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, గతంలో ఇప్పుడు అంతా కూడా ఈ అట్ట కావచ్చు, లేదంటే డిజైన్ కావచ్చు, ఈ పుస్తకాల రూపకల్పన అంతా కూడా మారింది. వాళ్ళకి ఆసక్తి రేగించే విధంగా కూడా ఈ పుస్తకాలు రూపొందించిన పరిస్థితి. వాళ్ళు ఈ చూసినప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా వాళ్ళకి ఎందుకంటే పుస్తకాలు ఎప్పుడు కూడా కలర్ఫుల్గా ఉంటే వాళ్ళకి చదువు పట్ల ఆసక్తిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారండి. బాగుంది. విద్యార్థుల దగ్గర నుంచి రెస్పాన్స్ కూడా బాగుందండి. అంటే మిగిలిన కిట్లు ఎప్పుడు పంపిణీ చేస్తారు? బ్యాగులు కావచ్చు, షూలు కావచ్చు, యూనిఫామ్ కూడా ఈ 1-2 రోజుల్లో అన్ని పంపిణీ కూడా జరుగుతుందండి. అవన్నీ కూడా ఆల్రెడీ అన్నీ కూడా మండల స్టాక్ పాయింట్కి వచ్చి రెడీగా ఉన్నాయి. అవన్నీ కూడా మాకు ఈరోజు మేబీ ఈరోజే అందొచ్చండి. అవి అందించిన వెంటనే మిగతా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మిగతా విద్యార్థులందరికీ కూడా వెంటనే మేము పంపిణీ చేయడం జరుగుతుందండి. అంటే స్ట్రెంత్ ఎట్లా ఉంది మేడం? అంటే గతంలో చూసుకుంటే అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని జాయిన్ చేయాలంటే తల్లిదండ్రులు ఆలోచించే పరిస్థితి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విద్యార్థి వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు ఎట్లా ఉన్నాయి? అంటే విద్యార్థుల స్ట్రెంత్ ఎట్లా పెరుగుతుంది? మాకు ఈ సంవత్సరం అప్పుడే మాకు చాలా ఈ 2 రోజుల్లోనే మాకు 200 పైగా అడ్మిషన్స్ వచ్చాయండి. అసలు చాలామంది పేరెంట్స్ క్యూలో ఉన్నారు. అది కూడా మీరు గమనించవచ్చు. అడ్మిషన్స్ లేవు అని వెనక్కి కూడా పంపే పరిస్థితి ఉంది మా పాఠశాలకి. మరి అది మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. 9th, 10th వాళ్ళైతే అసలు మా క్లాస్ రూమ్స్ ఖాళీ లేనంత కిక్కిరిసి కూడా మేము అడ్మిషన్స్ ఇస్తున్నామండి. అలాగా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి గుర్తింపు ఉంది. పేరెంట్స్లో చాలామంది మా పాఠశాలలో జాయిన్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారండి. అంటే విద్యా వ్యవస్థలో ఎంత మార్పు తీసుకొస్తున్నప్పటికీ కూడా ఇంకా చాలామంది ప్రైవేట్ పాఠశాలకి వెళ్తున్న పరిస్థితి. అంటే తల్లిదండ్రులకి ఏం చెప్తారంటే గవర్నమెంట్ పాఠశాలలో ఎందుకు జాయిన్ చేయాలంటే ఏం చెప్తారు? అన్ని ప్రభుత్వం తరపున మనకు అన్ని రకాల పథకాలు ప్రభుత్వ పాఠశాలలో చదివితే విద్యార్థులందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. మనకి విద్యార్థి మిత్ర కిట్స్ కానీ, MDM స్కీమ్స్, అలాగే చక్కటి ఆట స్థలం అందుబాటులో ఉంటుంది. చక్కగా లైబ్రరీ, ల్యాబ్స్ ఉంటాయి. ఇలాగే మాకు 10th కూడా మాకు మంచి మార్క్స్ అండి. టౌన్లోనే హైయెస్ట్ మార్క్స్ 600కి 578 మార్క్స్ ఇద్దరు విద్యార్థులకు వచ్చింది మా పాఠశాలలో. అలాగే మోర్ దాన్ 500 చాలామందికి మేము అది కౌంట్ ఒక 20-25 మెంబర్స్ పైనే. ఎందుకంటే నేను లేటెస్ట్ ఈ మధ్యనే వచ్చాను. పూర్తి డేటా నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, కానీ మోర్ దాన్ 20-30 మెంబర్స్కి 500 అబోవ్ మార్క్స్ వచ్చాయి మా దగ్గర. 55 మెంబర్స్కి 500+ మార్క్స్ వచ్చాయి. ఇదంతా కూడా మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత మంచి రిజల్ట్ని తీసుకురావడం అనేది చాలా సులభంగానే మేము మా స్టాఫ్ చేయడం జరుగుతోంది. కాబట్టి తల్లిదండ్రులు ఎవరూ కూడా వెనకడుగు వేయక్కర్లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయడానికి మీ అందరూ కూడా చాలా హ్యాపీగా మా పాఠశాలల్లో జాయిన్ చేసుకోవచ్చండి విద్యార్థుల్ని. ఇది మొత్తంగా ఒకసారి మనం పాఠ్యపుస్తకాలు స్టాక్ కూడా ఒకసారి చూద్దాం. అంటే ఇప్పటికే మొత్తం స్టాక్ అంతా కూడా వచ్చేసిన పరిస్థితి. ఇప్పటికే ప్రిన్సిపల్ మేడం చెప్పినట్టు ఇప్పటికే విద్యార్థులందరికీ కూడా కిట్లన్నీ కూడా అందజేస్తున్నారు. పుస్తకాలన్నీ కూడా పంపిణీ చేసేస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడానికి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఇటు ఒకసారి మీరు చూడొచ్చు, ఇటు కంప్యూటర్లు కూడా మొత్తం అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించి అంటే డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి నైపుణ్యాన్ని పెంచే విధంగా కూడా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన విధానం మనం ఒకసారి చూడొచ్చు.
చూడొచ్చు. మొత్తం డిజిటల్ విద్యా వ్యవస్థను కూడా ఇక్కడ బలోపేతం చేసే విధంగా కూడా, అంటే గవర్నమెంట్ పాఠశాలలో కూడా ఇన్ని వసతులు ఉన్నాయంటే నమ్మశక్యం కాదనే చెప్పాలి. కానీ ప్రభుత్వం అది చేసి చూపిస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విధంగా కూడా ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించి అన్ని ప్రణాళికలు చేస్తుంది. ఎక్కడ కూడా విద్యార్థులకు సంబంధించి సౌకర్యాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ప్రతిదీ కూడా వాళ్ళకి అందజేస్తున్న పరిస్థితి మనం ఇప్పుడు చూసాం. పుస్తకాలు, పాఠ్య పుస్తకాలకు సంబంధించి సరికొత్త డిజైన్లతో విద్యార్థులకు ఆసక్తి రేకించే విధంగా కూడా పాఠ్య పుస్తకాలను కూడా ముద్రించారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలన్నింటిలో కూడా ఇప్పటికే దాదాపు రిసోర్స్ సెంటర్లకి ఈ పాఠ్య పుస్తకాలు అన్నీ కూడా చేరుకున్న పరిస్థితి. మరొక 2-3 రోజులు, అంటే ఈరోజు సోమవారం కాబట్టి ఈ రోజు నుంచి విద్యార్థులు ఇంకా ఎక్కువ శాతం స్కూల్కి వస్తున్నారు కాబట్టి, అంటే మరొక 2-3 రోజుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కూడా ఈ పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం అయితే పూర్తవుతుందని తెలుస్తుంది. ఇప్పుడు చంటితో మన టీవీ ఏలూరు నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.